is Medchil Metro News Network and you are watching Suchitra TV. వాళ్ళు అక్కడ ఇంతకుముందే చెప్పాం కదా, ఒక సెజ్ మిహాన్ సమ్ డిస్క్రిప్షన్ అబౌట్ మిహాన్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్రెడీ గివెన్ ఇన్ టేబుల్ 2.4 సెజ్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సెజ్ అంటే ఇంటర్నేషనల్. మనం కూడా అట్లాంటిది ఒకటి మన నార్త్ సిటీ కూడా ఇన్ఫో సిటీ అని అడుగుతున్నాము. అట్లాంటిది ఏదైనా వస్తే అది మనకి ఇంకా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈ మెట్రో కనెక్టివిటీ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు అక్కడ పాపులేషన్ ఎంత ఉంది, ఓన్లీ 10 జోన్స్ ఎంత ఉంది, రెసిడెన్షియల్ ఏరియా ఎంత ఉంది, సెజ్ ఏరియా 1472 హెక్టేర్స్లో వాళ్ళు సెజ్ ఏరియా అజ్యూమ్డ్ టు బి ఆపరేషనల్ 2015లో ఆపరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఇలా 2015లో 1.96 lakhs, 2021లో 2.6 lakhs, 2031లో అంటే ఒక 15 yearsకి వచ్చేసరికి 4.3 lakhs. మనం కూడా అలా ఒక 20 yearsలో ఒక 10 lakhs ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మన నార్త్ హైదరాబాద్, మన టువర్డ్స్ మన మేడ్చల్ మల్కాజ్గిరి సైడ్ మనం క్రియేట్ చేసుకోగలిగితే సిటీ మీద అంత లోడ్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే చేసుకోవచ్చు అనేది మనం డిమాండ్ చేస్తున్నాము. ఎక్స్పెక్టెడ్ పాపులేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, అదైతే ఆ పాపులేషన్ ఎలా పెరుగుతుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా పెరుగుతున్నాయి, దానికి వాళ్ళు ప్రొవిజన్స్ ఎలా పెట్టుకున్నారు, న్యూ ఎయిర్పోర్ట్కు మిహాన్ సిటీకి ఎలా ఉంటుంది, ఎయిర్పోర్ట్ కన్నా ఎక్కువ కూడా ట్రావెల్ మొత్తం మిహాన్ సిటీకే ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని ప్రకారంగా ప్లాన్ చేసుకున్నారు ఆ ఎస్సీజెడ్కు. ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీకి కూడా మన వాళ్ళు ప్లాన్ చేసేది ఉంటే ఇలాంటిదే ట్రావెల్ చేసి ఫ్యూచర్ సిటీకి ఎంతమంది ఫ్యూచర్లో ట్రావెల్ చేస్తారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుని దాని ప్రకారం చేస్తారు. ది ఫర్దర్ డెవలప్మెంట్ ఎస్టిమేషన్ ఫర్ రైడర్షిప్ ఫైనల్ అలైన్మెంట్స్. ఈ ఫైనల్ అలైన్మెంట్స్లో ఈ నాగ్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు దానికి వాళ్ళు ఇవన్నీ చేసుకున్నారు. మళ్ళీ ఇది దాని ప్రకారంగా మళ్ళీ ఇంకో అలైన్మెంట్ చేంజ్ చేసి ఫైనల్ అలైన్మెంట్లకు వస్తున్నారు. ఇది డే బోర్డింగ్ ఎంతసేపు వాళ్ళదంతా కూడా ఎంతమంది ప్యాసింజర్స్ ఏ అవర్స్లో ఎక్కుతారు, మనం అలైన్మెంట్ ఎలా ఫైనల్ చేస్తే ఎలా ఎక్కుతారు, ఎక్కడ ఎంతమంది ట్రాఫిక్, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హైటెక్ సిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏదైనా ఐటీ హబ్బులు ఉంటే అక్కడ వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిగతా అన్ని డిఫరెంట్గా సర్వీస్ అన్నీ చేసి అన్ని టేబులైజ్ చేసి. ఎందుకంటే ఈ మెట్రో అథారిటీస్ వాళ్ళు ఓన్లీ వాళ్ళు కన్విన్స్ అయితే సరిపోదు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కన్విన్స్ చేయాలి, ఫండింగ్ ఏజెన్సీని కన్విన్స్ చేయాలి. కాబట్టి టోటల్గా డీటెయిల్డ్గా ఏ ఆస్పెక్ట్ కూడా వదలకుండా ప్రతి స్టేషన్ వైజ్ డీటెయిల్డ్గా సర్వే చేసి మొత్తం టేబులైజ్ చేసి టేబుల్స్ అన్ని పెట్టేసుకొని వాళ్ళు ఇది ఈ డిపిఆర్లు పొందుపరచడం జరిగింది. Population growth in cities in urban has put a lot of pressure on infrastructure of these cities. మనం అదే ఫస్ట్ నుంచి అంటున్నాము. మన భారతదేశమే జనసాంద్రత ఎక్కువ కలిగిన దేశం. అందులో సిటీస్ మీద అసలు విపరీతమైన లోడ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మైగ్రేషన్ ఎవరి అంచనాలకు అందరంత స్పీడ్గా సిటీస్కు వస్తున్నారు. కాబట్టి ఈ సిటీస్ మీద చాలా పుట్ ఏ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ in the cities. Limited requires very effective solutions. మనం డే 1 నుంచి అనేది అదే. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మన దగ్గర 1,20,00,000 మంది జనాభా అయిపోయింది మన హైదరాబాద్ నగరానికి. త్వరలోనే ఇంకో 15-20 సంవత్సరాలు అయితే 3 కోట్ల జనాభా అవుతుంది. దానికి ఎఫిషియెంట్గా ఇప్పటి నుంచే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద మనం ఫోకస్ పెట్టి చేస్తేనే కానీ, లేకపోతే ఎవరి తరము కాదు. ఇంకా దాంట్లో లోపల ట్రావెల్ చేయడం అనేది దాదాపు ఇంపాసిబుల్కు చేరిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే అలర్ట్ అయ్యి అన్ని వైపులకు ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే కొంత మట్టు కన్నా మనము ఇది అరికట్టవచ్చు. దీనికి బెనిఫిట్స్ ఆఫ్ మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, దీంట్లో మెట్రో లాంటి వాటితో ఏమేమి బెనిఫిట్స్ రాసుకున్నారు. ది మెయిన్ బెనిఫిట్స్ అడ్రస్డ్ బై మాస్ ట్రాన్స్పోర్ట్ ఆర్ మొబిలిటీ అండ్ ఫ్రీడమ్. The sustainability of mass transport has greater potential and major benefits occur through immediate means of helping an environment, conserving energy. In developing countries like India, benefit through mass transit system extend to urban poor
with affordable fare structure when compared with costs incurred by private transportation on fuel sparking congestion. The supply of planned and integrated mass public transport is the only way to relieve traffic congestion and reduce hours of delay on major travel corridors. మెయిన్ ఏమవుతుందంటే మనమైతే కొంచెం ఆఫర్ చేసుకునే వాళ్ళము మనము క్యాబ్స్లలో కానీ ఆటోస్లో కానీ వెళ్తున్నాము. అవి ఆఫర్ చేసుకోలేని వాళ్ళకి బస్సులో వెళ్ళాలంటే ఈ సిగ్నల్స్ వల్ల చాలా ట్రాఫిక్ జామ్ వల్ల బస్సు ఎప్పుడు వెళ్తుందో తెలియట్లేదు. చాలామంది అయితే వాళ్ళు ఉద్యోగానికి కూడా చాలా టైంకు చేరలేకుండా వాళ్ళు రిటర్న్ రావడం జరుగుతుంది. అలాంటివన్నీ మెయిన్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ లేయర్ మిడిల్ క్లాసు, ఈ డే టు డే జాబ్ చేసుకునే వాళ్ళందరికీ ఇది కన్వీనియంట్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, టైర్డింగ్ లేకుండా వెళ్ళొచ్చు. కాబట్టి మాస్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ బెనిఫిట్స్ వాళ్ళు మళ్ళీ రాసుకుంటున్నారు. మెట్రో సిస్టమ్ వరల్డ్ వైడ్. మెట్రో సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెట్రోపాలిటన్ ఏరియాస్ టు ట్రాన్స్పోర్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ at high frequency. Rapid transit evolved from railways during the late 19th century. The first system opened was at Metropolitan Railway London, the first system which connected most of the main railway terminals around the city. The technology swiftly spread to the other cities, Europe, and then to United States and other parts of the world. At present, more than 160 cities have built rapid transit systems and about 25 have new systems under construction. The system is seen an alternative and extensive road transport system with many motorways. The capital cost is high with public financing normally required. India is expecting a rapid growth in both population and rate of urbanization. Travel demand increased by 5% annually on average, leading to sharp increase in personal vehicles and overwhelming limited transport infrastructure. A need was therefore felt to develop a mass rapid transit system in metro cities of India to reduce burden on normal railways as well as road transport service providers. ఈ బస్ల మీద, ఆటోల మీద లోడ్ తగ్గించాలంటే ఈ కంపల్సరీ ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమే ఉండాలా. వరల్డ్ వైడ్గా 160 సిటీస్లో ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. లండన్లో అయితే అందరికన్నా ముందు ఎప్పుడో స్టార్ట్ చేశారు. దాన్నే తీసుకొని మిగతా కంట్రీస్ అన్నీ ఇది ఇక్కడ స్ప్రెడ్ వరల్డ్ మెట్రో రైల్ సిస్టమ్ నెట్వర్క్ లెంత్ ఎక్కడెక్కడ ఎంతెంత కిలోమీటర్లు ఉంది. చైనాలో 337 కిలోమీటర్స్, స్పెయిన్, చిన్న కంట్రీస్లలో కూడా 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు వాళ్ళ క్యాపిటల్ సిటీస్లో ఇలా వేసుకోవడం జరిగింది. మన దగ్గర కూడా మొన్నటి వరకు 70 కిలోమీటర్స్ ఉండే. ఇప్పుడు ఇంక మళ్ళీ మనం కొత్తగా 70 సెకండ్ ఫేజ్లో మళ్ళీ 70 అంటే ఇప్పుడు మనం దాదాపు ఢిల్లీ తర్వాత మనమే ఇండియాలో టాప్లోకి వెళ్ళబోతున్నాము మెట్రో ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఇంకో పార్ట్లో కంటిన్యూ చేద్దాం.